श्रीपरमात्मने नमः। अथ अष्टमोऽध्यायः। अक्षरपरब्रह्मयोगः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं జ్ఞేయోసి నియతాత్మభిః. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. కృష్ణుడు కిందటి అధ్యాయాన్ని ముగిస్తూ కొన్ని కొత్త పదాలు వాడాడు అని చెప్పుకున్నాం కదా. అసలే అర్జునుడు కృష్ణుడు చెప్పేది సరిగా అర్థం కాక సతమతమవుతున్నాడు. దానికి తోడు ఈ కొత్త పదాలు అర్జునుడిని ఇంకా తికమక పెట్టాయి. అందుకే ఈ అధ్యాయంలో అర్జునుడు మొదటి 2 శ్లోకాలలో ఆ పదాల గురించి వివరించమని కృష్ణుడిని అడిగాడు. 1 బ్రహ్మ ఎవరు, 2 అధ్యాత్మం ఎవరు, 3 కర్మ అంటే ఏమిటి, 4 అధిభూతము అంటే ఏమిటి, 5 అధిదైవము అంటే ఏమిటి, 6 అధియజ్ఞము అంటే ఏమిటి, 7 వీటిని గురించి ఎలా తెలుసుకోవాలి, 8 అంత్యకాలంలో నీ మీద మనసు నిలిపిన మానవుల చేత నీవు ఎలా తెలుసుకోబడతావు అని గబగబా అడిగేశాడు. ఈ ప్రశ్నలకు ఒకటికి ఒకటిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. గురువు అయిన కృష్ణుడు చెప్పిన మాటలు అర్థం కాక అర్జునుడు వాటి గురించి వివరాలు అడుగుతున్నాడు. కృష్ణ, కాస్త ఆగవయ్యా, నీ పాటికి నీవు చెప్పుకుంటూ పోతుంటే నాకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఏవేవో నాకు అర్థం కాని మాటలు చెప్పావు. వాటి అర్థం ఏమిటో కాస్త వివరించు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కిం తద్బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ ఎవరు? అధ్యాత్మం కిం అంటే అధ్యాత్మ అంటే ఏమిటి? నేను ఈ పదం ఎప్పుడూ వినలేదు. కిం కర్మ అంటే కర్మ అంటే ఏమిటి? సాధారణ కర్మ అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నీవు ఆ పదం ఎందుకు వాడావో నాకు తెలిసేటట్టు చెప్పు. అధిభూతం చ కిం ప్రోక్తం అంటే అధిభూతమని మీరు దేనిని అంటున్నారు, అదేమిటో వివరంగా చెప్పు. ఇంకా అధిదైవం కిముచ్యతే అంటే ఏది అధిదైవం అని చెప్పబడుతూ ఉంది. తర్వాత అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ అంటే ఈ అధియజ్ఞుడు ఎవరు, ఈ దేహంలో ఆ అధియజ్ఞుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు, ఈ అధియజ్ఞుని గురించి ఎలా తెలుసుకోవాలి. ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి అంటే ఇంతకుముందు శ్లోకంలో మానవుని అంత్యకాలంలో పరమాత్మను గురించి స్మరణ చేయాలి అన్నావు. అది ఎలాగా? అసలే వాడు చస్తుంటే చుట్టూ భార్య పిల్లలు బంధువులు చేరి ఏడుస్తుంటే గొంతులో నుండి గురగుర శబ్దం వస్తుంటే మాట కూడా సరిగా రాకపోతే అటువంటి వాడు పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలడు? అప్పుడు వాడి మనసు నీయందు ఎలా నియమించబడుతుంది? మనోనిగ్రహం కలవారు మరణ సమయంలో పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలరు? కృష్ణ, ఈ ప్రశ్నలన్నింటికీ ఏ ఒక్కటి మిగిల్చకుండా సమాధానం చెప్పు అని అడిగాడు అర్జునుడు. కృష్ణుడు స్వరము తెలిసిన వాడు. అర్జునుడు అమాయకంగా అడిగిన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. అన్నిటికంటే ఉత్తమమైనది, నాశనము మార్పు లేనిది అయిన దానిని బ్రహ్మము అని అంటారు. ఆ బ్రహ్మ యొక్క స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుతుంది. ప్రాణులకు ఉత్పత్తి చేయాలని భావించడము, వాటిని ఉత్పత్తి చేయడము అనే వాటిని కర్మ అని అంటారు. బ్రహ్మ అంటే అక్షరము అంటే క్షరము కానిది, నాశనము లేనిది. అది పరమమైనది అంటే అన్నిటికంటే గొప్పది. అంతకంటే పెద్దది, గొప్పది, ఉత్తమమైనది మరొకటి లేదు. మనం ఈ ప్రపంచంలో చూసే వాటన్నిటికీ ఒక రూపము, పేరు ఉంటుంది. అవి పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. తర్వాత అవి అన్నీ ఏదో ఒక రోజు నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి. కానీ ఏ రూపము నామము లేకుండా, ఎటువంటి మార్పు చెందకుండా, నాశనము లేకుండా ఉండేది బ్రహ్మము. దీనినే మనము పరాప్రకృతి అని కూడా అనవచ్చు. 2 అధ్యాత్మము అంటే స్వభావము. తీయగా ఉండటము చక్కెర స్వభావము. చక్కెర ప్రతి కణంలోనూ తీపిదనం ఉంటుంది. అలాగే కాల్చడము అగ్ని స్వభావము.
చిన్న నిప్పురవ్వ అయినా పెద్ద దావానలము అయినా కాల్చడము దాని స్వభావము. ఈ స్వభావము కంటికి కనబడదు, అనుభవంతోనే తెలుసుకోవాలి. అలాగే శరీరంలో ఉండే చైతన్యము కూడా దాని స్వభావమే. చైతన్యము శరీరంలోనే కాదు, బయట కూడా ఉంది. కానీ శరీరంలో ఉండే చైతన్యము శరీరం యొక్క స్వభావము. ఈ స్వభావం అంతటా విస్తరించి ఉంటే దానిని బ్రహ్మ అంటారు. పరిమితంగా శరీరంలో ఉంటే దానిని పరిమిత చైతన్యము అని అంటారు. దానిని అధ్యాత్మ, జీవాత్మ అని కూడా అంటారు. విసర్గ అంటే మనము మనసుతో సంకల్పించి ఆ సంకల్పము నుండి పుట్టే పనులను కర్మలు అంటారు. ఈ కర్మలే సృష్టికి మూలము, బీజము. ఉదాహరణకు నీళ్ళలో విత్తనం వేస్తే మొక్క మొలుస్తుంది. విడివిడిగా ఉన్న ఆడ మగ ఇద్దరూ తాము ఒకరితో ఒకరు కలవాలని సంకల్పించి దానిని కార్యరూపంలో పెడితే అది మరొకరిని సృష్టిస్తుంది. మానవులు తమ మనసులో సంకల్పించి ఎన్నో వస్తువులకు రూపకల్పన చేస్తున్నారు. ఈ సృష్టి కార్యములు సృష్టిని నిరంతరము కొనసాగిస్తున్నాయి. ప్రపంచాన్ని జీవజాలంతో నింపుతున్నాయి. అంటే ఒక జీవి మరొక జీవిని కానీ మరొక వస్తువును కానీ సంకల్పించి సృష్టించే పనిని కర్మ అని అంటారు. ఈ అధ్యాయము అక్షర బ్రహ్మ అనే పదాలతో మొదలైంది. అందుకే ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మ యోగము అని పేరు పెట్టారు. కాబట్టి ఈ అక్షర బ్రహ్మ గురించి, స్వభావం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అన్ని జీవరాశులలో అంతర్లీనంగా ఉండేది ఆత్మస్వరూపము. కానీ మానవులు ఈ ఆత్మస్వరూపమును తెలుసుకోలేక ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు. అదే వారి స్వరూపము అని అనుకుంటున్నారు. కానీ మానవుల స్వరూపము ఆత్మ, దేహము కాదు. ఆత్మ పరమాత్మ స్వభావంతో అన్ని జీవరాశులలో వెలుగుతూ ఉంది. ఆత్మస్వరూపాన్ని అంటే స్వభావాన్ని తెలుసుకోనంత కాలము జీవుడు ప్రాపంచిక సుఖముల కొరకు పాకులాడుతుంటాడు. అదే నిజము, సత్యము అనుకుంటాడు. అవన్నీ క్షరములు అంటే నశించేవి, మార్పు చెందేవి అని తెలుసుకోలేరు. కాబట్టి ప్రతి మానవుడు తన స్వభావము ఆత్మ అని, శరీరము కాదని, ప్రాపంచిక వస్తువులు కావని తెలుసుకోవాలి. కర్మ అంటే ఈ సృష్టిని కొనసాగించడానికి అవసరమైన పనులే కర్మలు. మానవుల మంచి కోసమో మనుగడ కోసం చేసే పనులే కర్మలు. ఒక పని చేయాలని అనుకొని సంకల్పించి చేసే పనులే కర్మలు. అనుకోకుండా జరిగే కర్మలు వేరే ఉన్నాయి. శ్వాస పీల్చడము, జీర్ణక్రియ ఇవన్నీ అంతర్గత కర్మలు. ఇవి మనం చేయాలని అనుకోకున్నా జరిగిపోతుంటాయి. కాబట్టి మనము చేయాలని అనుకొని చేసేవే కర్మలు. ఆ కర్మలు సృష్టికి కారణమవుతాయి. యజ్ఞయాగములు, పూజలు, వ్రతములు, ఆరాధనలు, ధ్యానము, నిష్కామ యోగములు, దానములు, సృష్టి కార్యము ఇవన్నీ కర్మలు. ఇవి మానవుల సుఖ సంతోషాలను వర్ధిల్ల చేసేవి. వీటినే సత్కర్మలు అని కూడా అంటారు. సత్కర్మలు కానివి దుష్కర్మలు. వాటి వలన దుఃఖము కలుగుతుంది.